వేరే వారిని కూడా దూషిస్తుంటారు. అవే మాత్రం మంచిది. సరే, ఇంకొక మాట నేను చెప్తాను. ఈ సేవకునికి భారము, ఈ బాధ్యత ఏంటంటే అసలు ఏమండి, మీకు వలే కొంచెం ఒక ముద్దన్నం తిని చక్కగా స్నానం చేసి హాయిగా పడుకోకూడదా? ఈ వామకుంట్ల గ్రామాన్ని బట్టి దైవజనుడు ఎలియాజరయ్య గారు, తన కుమారుడైన మోయేస్ గారు, మేము ఆ స్టాఫ్ సేవకులము. ఈ గ్రామంలో, ఈ గ్రామానికి ఎందుకు మేము సువార్త ప్రకటించాలి? ఎందుకు మంచి వార్తను వీరికి చెప్పాలి? మేము తెలుసుకున్న మా గ్రామాల్లో ఉంటే సరిపోదా? మా కుటుంబాల్లో ఉంటే సరిపోదా? చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం, దేవుడు మాకు ఇచ్చిన భారము, బాధ్యత ఇదేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చూడండి, సావునకు పట్టబడిన వారిని తప్పించా. సరిగా మంచిది రా. అది రావాలి. సావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా. ఇది సేవకులకున్న బాధ్యత. సావటానికి పట్టబడిన వారిని తప్పించాలి, నాశనమందు పడుటకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా సేవకుడా. అది మా భారం. అది ఈ వామకుంట్ల ప్రజలందరికీ శుభవార్త అంటే మంచి వార్త. ఇది దేవుని కృప మీ అందరికీ తోడై ఉండాలని దైవజనులు చెప్తూ వచ్చాను. కులాన్ని మార్చడం కాదు. నీ కులం నీకే, నా కులం నాకే. నీ గోత్రాన్ని మార్చట్లేదు. నీకొక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు ప్రభు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఈ మార్గంలోకి రమ్మంటున్నాడు అంతే. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనమందు పడుటకు జోగుతున్న వారిని నీవు రక్షింపవా. తర్వాత ఇంకొకటి, సామెతల గ్రంథం 29:18. మీకు ఈ హెచ్చరికలు మాత్రమే. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. దేవోక్తి లేని ఎడల, దేవుని మాట లేకపోతే జనులంట కట్టు లేకుండా తిరుగుతారు. శుద్ధం బద్ధం లేదంటారే ఎన్నికల భాషలో, మోటివారి పెద్ద తరంలో వీడికి శుద్ధం బద్ధం లేదు. దేవోక్తి లేని ఎడల, దేవుని మాట లేకపోతే జనులకి ఏమి లేదు, కట్టు లేదు, వరుస వాయి లేదు, వరుస లేదు, వాయి లేదంటే. అందుకని దేవుని మాటలు కావాలి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవారు ధన్యులు. దేవుని వాక్యాన్ని పాటించండి. హల్లెలూయా. అందరము పాపులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మహిమ అంటే ఆయన క్రియలు చూడలేకపోతున్నాం. ఒకప్పుడు నేను కూడా చూడలేదు, నా కన్నులు మూసుకుపోయినాయి. దౌర్భాగ్య స్థితిలో మీకంటే నేను చాలా చెడ్డోండి, మీరే మంచివాళ్ళు. ఇక్కడ ఉన్న అందరూ మంచివాళ్ళు. పురుషుల సంఖ్యలో చూస్తే నేనంత దౌర్భాగ్యుడునో నా తోటి సేవకులు కూడా చెప్తుంటాను. ఒక్కోసారి సాక్ష్యం కూడా చెప్పాను. దేవుని మాట లేకపోతే కట్టుండదు. క్రొత్త నిబంధన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత చాలా నియమాలు పెట్టాడు. ఏంటి తెలుసా? ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీ కూడా
నువ్వు వ్యభిచారం చేసేంత కూడా రాలా, నువ్వు చూస్తేనే అయిపోయినట్టు అంతే, మోహం చూపుతోనే. ఎంత నిబంధన, ఎంత కట్టడి ఏర్పాటు చేశాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా చెప్తూ దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు. తర్వాత 11 సామెతలు 11:15 చూడండి. 15:24 మనము వీకేస్తున్నాం. మీకు హెచ్చరికలు మాత్రమే చెప్పి పిలుస్తున్నాం. 15:24 చూడండి ఎంత ఆయన ప్రేమండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. ఈ దేవోక్తులు దేవుని మాటలు చెప్తే దేవుని సేవకులు నిద్ర ఆహారమును మాని ప్రయాసతో మాకు బహుమానాలు ఉంటాయని దేవుడు మమ్మల్ని పిలిచాడని ఈ మాటలు మీకు బోధించవలసి వస్తుంది. దేవోక్తులు దేవుని మాటలు చెప్తే క్రిందనున్న పాతాళమును తప్పించుకుని బుద్ధిమంతుడు పరమనకు పోవు జీవ మార్గాన్ని కోరుకుంటాడు. ఇక కోరుకోమని కూడా చెప్తున్నాడు. క్రిందనున్న పాతాళము, పాతాళం అంటే అగాధం, అది మహాభయంకరమైన స్థలం. అది ఆ స్థలములకు ఒక సహోదరుడు చెప్తున్నాడు, ఒక సహోదరుడు యొక్క ఆత్మ పాతాళంలో యాతన పడుతూ ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటూ ఆ ఒక దర్శనం చూస్తున్నాడు. ఆయన అబ్రహామును, పితరుడైన అబ్రహామును చూసి, అబ్రహాము రొమ్మున ఒక పేదవాడు, కురుపులతో ఉన్నవాడు, నీతిగా బ్రతికినవాడు, ఆయన ఆత్మ అక్కడ ఉందన్నమాట. ఆయన రొమ్ము మీద ఆడుకున్నాడు, పిల్లవాళ్ళగా, చిన్న పిల్లల్ని కనుక మనం పడుకోబెడితే ఎట్లా ఆడుకున్నాడు అట్లా. ఈ దర్శనం చూసి పాతాళంలో ఉన్న అగ్ని జ్వాలలో ఉన్నవాడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి ఆ నీతిమంతుడైన లాజరు చిటికిన వేలుతో ఒక్క చుక్కేస్తే నా దాహం తీరుతుంది అని అడుగుతున్నాడు. ఎంత బాధ చూడండి. సరేలే కానీ ఆయన అన్నాడు, మాకునే మీకు మధ్య అగాధం ఉంది, ఆ స్థలంలోకి రావడానికి వీలు పడదు. మరి అయితే అట్లాగైతే ఆయన అన్నాడు, అలాగైతే మరి ఎట్లయ్యా? అట్లయితే అక్కడ ఇప్పటి వరకు బోధించాడే మోజేస్ ఆనందపరయ్య గారు, ఈ గ్రామంలో సేవ చేస్తున్నాడే మోజేస్ గారు, అనేక మందిని పిలిపించి చెప్పిస్తున్నాడే, వాళ్ళు అక్కడ ఉన్నారు బోధించేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటే ఈ స్థలంలోకి రాకుండా తప్పిదని చెప్పాడు. దేవుని స్తోత్రం. అప్పుడు అది కూడా అవకాశం లేదండి. అయితే ఆయన అంటాడు, చూడు ఏంటి ఇంత పోరాటం, ఆ పాతాళంలో ఉండి అగ్ని జ్వాలలో అన్నాడు. అట్లయితే తండ్రి అబ్రహామా, ఒక్క మనవి ఆలకించండి. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారే ఈ స్థలంలోకి రాకుండా, వారి స్థలంలోకి రాకుండా వారికి సువార్త ప్రకటించి మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకునే భాగ్యాన్ని కలిగేయమని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాకు 5 సహోదరులు ఉన్నారు భూలోకంలో. ఇక నాకు అత్యంత తెల్లారిపోద్ది, నేను కాలిపోతున్నాను, నా తమ్ముడు మాత్రం రావద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంపిస్తాయి అలాగని నేను అంటున్నాడు. అక్కడ కూడా సాయిష్లే. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నారు భూలోకంలో సేవకులు, ఈ మాటలు వింటే చాలు అంటున్నాడు. చూడండి, అందుకని ప్రేమని చాలా దేవుని యొక్క మాటలు క్షుణ్ణంగా వినాలి. నీ కొరకై ప్రయాస, నీవు రక్షించబడితే చాలు, నీ కుటుంబము నీవు ధన్యులవుతారు. అందుకని క్రిందనున్న పాతాళమును తప్పించుకున్న వల్లని బుద్ధిమంతుడు అయితే పరమనకు పోవు జీవ మార్గమును కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇదే నీ భాగ్యం, కోరుకో. క్రిందనున్న పాతాళం అగాధం, అది అగాధంలోకి పోకముందే నువ్వు కోరుకుంటే ఇస్తాడు. కోరుకున్న వారికి రక్షణ ఇస్తాడు యేసయ్య. దేవుని స్తోత్రం. రక్షణ కోరుకున్న వారికి. జక్కయ్య గురించి కూడా అయ్యగారికి జ్ఞాపకం చేశారు. పాపి అయిన మనుషులైన యేసు ఎవరో అని చూడగోరాడు ముందు దాని మాట.
ఏంటి ఎరుకో పట్టణంలో ఈయన గారు వెళుతుంటే ఇంత జనసమూహం ఏంటని ఆలోచన చేసి తన ఉద్యోగానికి సెలవు పెట్టి తలుపులేసి ఈయన ఎవరు, యేసు ఎవరో, హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. మన నిద్రపోయి అందరూ ఒకసారి హల్లెలూయా. యేసు ఎవరో, యేసు ఎవరు అని వెళితే ఆయన ధన్యుడయ్యాడు. దేవుని స్తోత్రం. ధన్యుడైనా దరిద్రుడైనా చెప్పండి, ఎలా ధన్యుడయ్యాడు చెప్పాలి. ధన్యుడు ఎలా అయ్యాడు అంటే యేసును చూడాలని వెళ్ళాడు, కానీ పుట్టివాడైనందున జనులు గుంపు కూడినట్టు వలన చూడలేకపోయాడు. ఒక మేడి చెట్టు ఎక్కాడు, ఆ కొమ్మలను ఆకులను దూసిపోస్తున్నాడు. దేవుని స్తోత్రం. కొమ్మలు అడ్డు వచ్చిన వాటిని ఎరగదీస్తున్నాడు, ఆకులను దూస్తున్నాడు. ఏంటంటే దాని అనుభవం, నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆకులను చూసేస్తున్నాడు, కొమ్మలంటే కొమ్మలు ఎరిగి తీసేస్తున్నాడు. ప్రభుని క్లారిటీగా చూడాలని చూస్తుంటే ఇదంతా కిందండి ప్రభు చూసి స్వయాన ఆ జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. వీళ్ళేమన్నాడు, జక్కయ్య పేరు పెట్టి పిలిచాడు. దేవుని స్తోత్రం. ఇదేంటి నా పేరు పెట్టి, జక్కయ్య నెమ్మదిగా దిగి, నేనే యేసుని, నేనే నీ దగ్గరకు వచ్చాను, ఏం పర్లేదు నెమ్మదిగా దిగి అన్నాడా? ఏమన్నాడమ్మా? ప్రార్థనకు త్వరగా వెళ్ళాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి. చాలాసేపు రోజు ఇంట్లో ప్రార్థన జరగట్లేదు, సరిగ్గా చేయలేకపోతున్నా, ముందుగా నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉందా? మనకు ఆశ ఉందా అట్లా? కానీ పాటలు పాడి నేనే వాక్యాన్ని అప్పుడు వెళ్ళిపోతున్నా, నీ ఎంత నిర్లక్ష్యం. కానీ జక్కయ్య త్వరగా దిగమన్నాడు, త్వరగా దిగాడు. ఆయన దూకాడేమో బహుశా, దిగాడు. కానీ గడగలాడిపోతున్నాడు. కాదు, ఇక్కడ కాదు, కానీ ఈరోజే నీ ఇంట్లో నేను ఉండాలని కోరుకున్నాను అన్నాడు. అమ్మ ప్రభువా, నిన్ను చూడటమే ఎంతో భాగ్యం అనుకున్నాను, ఈరోజు నా ఇంటికి వస్తున్నావా అంటే సంతోషంతో తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఎలా తీసుకుని వెళ్ళాడు? సంతోషముతోని, సంతోషంగా తీసుకుని వెళ్ళి యేసయ్య ఎప్పుడైతే ఆయన గృహంలో పాదం మోపాడో ఆయన ప్రకాశమైన వెలుగైన ఆయన ఒక మాట ఉంది ఏంటది, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపం బయటపడి. ఆయన ముఖ కాంతిలోని జక్కయ్య గారి యొక్క రహస్య పాపములన్నీ కనపడ్డాయి. ఆయన అంటున్నాడు, అన్యాయంగా మరి పన్నులు వసూలు చేసేవాడని మనం తెలుసుకున్నాం. ఒక 100 రూపాయలు అనుకోండి, 100కి ఎన్ని ఇస్తున్నారు అంటే 2 సున్నా పెడితే 1000 రూపాయలు వసూలు చేసేవాడు. అబ్రహాము కుమారుడైన హల్లెలూయా, నేడు నీ ఇంటికి వచ్చింది రక్షణ. జక్కయ్య గురించి ఒక పాట రాస్తారు, జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ. జక్కయ్య ఇంటి నా యందు కనికరపడి ఆ నీతిమంతుడైన లాజరు చిటికిన వేలతో ఒక్క చుక్క ఏమని చెప్పు, ఒక్క చుక్క చిటికినతో ముంచి ఒక్క చుక్క వేసినా తానంటున్నాడు. తండ్రి అబ్రహాముని కోరుకునే అతనికి లేదు. ఈయన జేసయ్యను చేర్చుకొని ఆయన నిలబెట్టడానికి ఏం ఆతిథ్యం కూడా ఇవ్వలేదు. ఆయనేమో ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. అయ్యా, నేను సంపాదించినంత కూడా అన్యాయం చేశాను, అందరికీ పేదలకి ఇచ్చాను, ఇచ్చేసాడు, పంచిపెట్టాడంటే దేవుని స్తోత్రం. అప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నేను నీ ఇంటికి వచ్చేస్తాను అంతే. మరి అలాంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలని ఈ యొక్క తపన, ఈ ఆసక్తి, ఈ కూటాలు, ఎవరైనా రక్షించబడతారని, ఈ గ్రామంలో దేవుని బిడ్డలుగా మారతారని, నిత్యరాజ్యానికి వారసులు అవుతారని, నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ఆసక్తిగా మేము ఇలాంటి ప్రార్థనల కొడుకులు ఏర్పాటు చేయటము జరుగుతుంది. దేవుని స్తోత్రం అండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చావునికై పట్టబడిన వారిని తప్పించము, నాశనమునకు జోగుతున్న వారిని రక్షింపవా.
నాశనంలో వెళ్ళిపోయేవారిని సేవకుడికి ఇచ్చిన బాధ్యతని రక్షింపవా? సేవకుడికే కాదండి, మీకు మన అందరికి కూడా, రక్షించబడిన వారందరికీ కూడా ఈ బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా రక్షింపవా? నీ సహోదరికి చెప్పవా సువార్త? నీ బంధువులకి చెప్పవా? నీ రక్త సంబంధులకి, అందరికీ నువ్వు పొందిన మేలుని విషయమై యేసయ్య దగ్గర ఏం అనుభవిస్తున్నామో అవన్నీ ఇతరులకు కూడా నీవు చెప్పాలి. దేవుడు తన మాటలు మనకు దీవించును గాక. ఆమేన్. నాయనా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసులను మోజస్సు గారిని ప్రేమించి ఈ గ్రామంలో తండ్రి ప్రతి సంవత్సరము కూడా ఈ విధముగా నాయన 2 దినాలు కూటాలు ఏర్పాటు చేస్తూ నాయన నీ బిడ్డలకి సువార్త ప్రకటించాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా తండ్రి నీ బిడ్డలుగా మారుతారని, నిత్య రాజ్యానికి వారసులు అవుతారని ఆశపడుతున్నాడయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. రోగుల ఎడల ప్రేమ కలిగి పాపంలో ఉన్న వారికి విడుదల కలిగాలని, రోగులను స్వస్థపరచాలని, దయ్యముల చేత పీడించబడుతున్న వారిని, మంత్రశక్తుల చేత పీడించబడుతున్న వారిని విడిపించాలని నీ కుమారుడు ఆశ కలిగి ఉన్నాడయ్యా. అయ్యా ఈ గ్రామ ప్రజలందరినీ దీవించండి అయ్యా. వారి బిడ్డలను దీవించండి. వారి చదువులు, వారి బిడ్డలు చదువుతున్న చదువులు, వారికి ఉద్యోగాలు రాకపోతే ఉద్యోగాలు కూడా ఇవ్వడం నాయనా. ఈ ప్రజలందరినీ దర్శించండి నాయన. ఈ 2 దినాలు కూటాలు, 2వ దినం ఆఖరి రోజున విన్న వాక్యం, మొదటి ప్రసంగం కూడా నీ దాసుడు అయ్యా ఎన్నో విధాలుగా నీ దాసుడు ముఖాంతరం నుండి చెప్తున్నావు నాయన. హృదయాన్ని నాకు ఇవ్వు నా కుమారుడా. మేమైతే ఎన్నో అడుగుతున్నాం నేను నీ పాదాల దగ్గర, కానీ నీవు అడిగేది హృదయాన్ని అడుగుతున్నావు. చెడిపోయిన హృదయాన్ని అడుగుతున్నావు నాయన బాగు చేయటానికి. ఈ చెడిపోయిన హృదయంలోకి రావాలని చూస్తున్నావు నాయన. మా హృదయాలు చెడిపోయి, మా మనస్సు చెడిపోయి అయ్యా మేము ఒక నెమ్మది లేక, విశ్రాంతి లేక, శాంతి లేక, సమాధానం లేక నశించిపోతున్న మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య మీ కొందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఈ కొడుకుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి దగ్గర నుండి దూరం నుండి వినుచున్న వారందరినీ దీవించున్నాయన. ఏ భేదాభిప్రాయాలు లేకుండా చేయను. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువును నాయన. ఆయా పాపంలో వచ్చి జీతము మరణమని చెప్తున్నాను నాయన. దేవా అలాంటి మాటలు వారి హృదయాల్లో భద్రపరిచి వారిని బాగు చేస్తామని, ఈ సభల ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తామని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.